శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 393 నామము ప్రభావతి. ప్రతిపదార్థం ప్రభావతి వెలుగులు జిమ్ము రూపము గలదు, అనిమాద్యావరణ దేవతలు గలది. 4 అక్షరాల నామం ఇది. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రభావత్యై నమః అని చెప్పుకోవాలి. తన నుండి బయటకు వెలుగులు చిమ్మే లక్షణాన్ని బా అంటారు. ప్రా అంటే ప్రకృష్టమైన అని అర్థం. కాబట్టి అమ్మవారిది ప్రకృష్టంగా వెలుగులు విరజిమ్ము రూపము. అమ్మవారే వెలుగుల ముద్ద. దానికి తోడు అమ్మవారి చుట్టూ తేజస్తో ఉండే అనిమాది అష్టసిద్ధ శక్తులు, ఆవరణ దేవతలు, నిత్య దేవతలు మొదలైన వారందరూ ఉంటారు. అప్పుడు అమ్మవారి సాన్నిధ్యం ఎలా ఉంటుందో ఊహించుకుంటే ప్రభావతి నామము అర్థమవుతుంది. దేన్నైనా చక్కగా అర్థమయ్యేలాగా చేయగల ప్రకాశ ప్రజ్ఞాన స్వరూపిణి అన్నమాట. మనము నిద్రపోతూ ఉండంగా కూడా మనలో మేలుకొని ఉంటుంది. ఈ మెలకువ వివిధ స్థావర జీవరాశుల జాతులలో వివిధ రకాలుగా ఉంటుంది. ఖనిజ లవణాల స్థాయిలో మినరల్ కింగ్డమ్ పెరుగుదల తరుగుదల రూపంలో మాత్రమే ఉంటుంది. వృక్షజాతి ప్లానెట్ కింగ్డమ్లో స్పందన సెన్సేషన్ రూపంలో ఉంటుంది, కానీ వాటి స్పందనను తెలిపే ఇంద్రియం ఉండదు. జంతు జాతిలో ఎనిమల్ కింగ్డమ్ మనసు ఉంటుంది, కానీ తాను ఉన్నట్లు తెలిపే ప్రజ్ఞ ఉండదు. మానవ జాతిలో హ్యూమన్ కింగ్డమ్ పైన తెలిపినవి అన్నీ ఉండి విజ్ఞాన వివేకాలు కూడా ఉంటాయి. తాను తెలుసుకోగలిగే ప్రజ్ఞ కూడా ఉంటుంది. అన్నిట మెలకువగా ఉండే ఈ ప్రభావతి అమ్మవారే ఇన్ని రకాల స్థాయిలలో ఉండే మెలకువలకు కారణము. ఈ ప్రభావతియే సుషుమ్నా స్వరూపము. ఈ ప్రభావతి సవిత్రమూర్తి యొక్క పవిత్రమైన వెలుగులోకి మూల కారణం. వెలుగులు విరజిమ్ము రూపం గలది. అన్నిటిలో మేల్కొని ఉండే ప్రకాశ ప్రజ్ఞాన స్వరూపిణి. సుషుమాగ్ని యొక్క సావిత్రిమూర్తి యొక్క ప్రకాశ రూపిణి అని ఈ నామానికి అర్థాలు. అనిమానుదులు లలితాదేవికి కిరణములే శ్రీచక్రమంద ఆవరణ దేవతలుగా అయినాయి. కిరణ రూపములైన ఆనిమాదులతో చుట్టుకొని ఉన్నది. అనువచనం గలదు. కిరణములు అనుమాది దేవతలని అర్థం. ఈ కిరణములు దేవీ గుణ స్వరూపములే, కానీ అవి ప్రత్యేక వస్తు రూపములు కావని ప్రాచీనుల అభిప్రాయము. జైన పండితులు రచించిన ధర్మసంగ్రహని మొదలగు గ్రంథములందు కిరణములు అన్ని గుణములే కానీ ద్రవ్యములు కావు. వాని ప్రకాశము గుణమే కానీ ద్రవ్యం మాత్రం కాదు అని వివరించింది. ఇది 4 అక్షరముల నామము. ప్రభ కాంతి, ప్రకారము, అనిమ మహిమ, చైవ గరిమ, లగిమతాద, ప్రాప్తి, ప్రాక్యం, ఈశ్వత్వం, వశిష్టం, చాష్ట సిద్ధాయ అని చెప్పాలి. ప్రభ ఆనిమధ్యాల దేవత. అనిమధ్యావృతం మాయుకే రీతి వచనాత్ త్వాదిభిరావృత కిరణాస్తావత్ గుణస్వరూపాన పునః ద్రవ్యంతరణాతి ప్రాచ్యం పక్ష కిరణగుణాన ద్రవ్యం తేషు ప్రకాశో గుణోనాస ద్రవ్యమితి తు తచ్చాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి మీరు ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.